బహుశా మీకు అందరూ తెలిసిండొచ్చు, 31 సంవత్సరాల వయసులో అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశారు. ఏమైనా సేవకుడా? కాదు. పాస్టరా? కాదు. ఆయన దేవుడు పిలుచుకున్న ఆ పిలుపుకి ఏం చేశాడండి? నమ్మకంగా ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు, 70, 80, 90, 100 సంవత్సరాలు బతికి ఏం సాధించావు? కానీ ఒక వీరమరణం పొంది హతసాక్షిగా ప్రాణాలు ఏం చేశాడు? అర్పించేశాడు. ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ ని ట్రంప్ గారు అన్నారు, హాఫ్ మాస్ట్ హాయిస్ట్ చేయండి, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం, ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని ఆశపడుతున్నా. చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహాన్ని మోస్తా ఉన్నాడండి. వందల వేల మోటార్ కేడుతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిసిపోయి దేశం ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ సలాం కొట్టే స్థాయికి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? ఈరోజు ఎలా జన్మించాం పాయింట్ కాదు. నువ్వు సేవకుడే అవ్వాలని రూల్ లేదు, సేవకురాలే అవ్వాలని రూల్ లేదు. కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా ఉండు. చరిత్ర ఒకరోజు గుర్తుపెట్టుకుంటుంది. కారణ జన్ముడు నీవని ఒకరోజు లేచి సలాం కొడుతుంది. ఆ మాటలు దేవుడు మన పక్షం నెరవేర్చునుగాక.